Welcome to my YouTube channel. I am reading today's paper analysis and current affairs. ఈరోజు మనము తేదీ 13 మార్చ్ 2021 కరెంట్ అఫైర్స్తో పాటు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ముందుగా ఈరోజు హెడ్డింగ్స్ చూద్దాం. అమృతోత్సవాలకు శ్రీకారం. 75వ స్వాతంత్ర వార్షికోత్సవాలకు అంకురార్పణ చేసిన మోదీ. 75వ స్వాతంత్ర వార్షికోత్సవాలకు అంకురార్పణ చేసిన మోదీ. దండి యాత్రతో ప్రారంభం. బాపూజీ స్ఫూర్తితోనే ఆత్మ నిర్భర్ చేపట్టామని ప్రధాని వెల్లడి. తర్వాత మన తెలంగాణ విషయానికి వస్తే స్వాతంత్ర పోరాటం ప్రపంచానికే ఆదర్శం. బాపూజీ మార్గంలోని తెలంగాణ సాధన. ముఖ్యమంత్రి కేటీఆర్. స్వేచ్ఛా భారతంలో అద్భుతాలు సాధించాం. వరంగల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్. ఈ ముఖ్యాంశాలు. దీంతో పాటు అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం వద్ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది మెయిన్ టైటిల్ హియర్. తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విషయంలో ఎగ్జామ్కు పోటీ పరీక్షల ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అంటే అక్షరాల అగ్నిశ్వాసకు సాహితీ కిరీటం. నిఖిలేశ్వర్. ఇతడు ఎవరు అంటే నిఖిలేశ్వర్. అగ్నిశ్వాస. సామాజిక అసమానతలు, పాలనా లోపాలు, అణచివేతలపై అక్షరాలనే నిప్పు రవ్వలను సంధించిన దిగంబర కవిత అగ్నికణం నిఖిలేశ్వర్. దిగంబర కవిత అగ్నికణం నిఖిలేశ్వర్. సమాజం కప్పుకున్న మాయా తెరను కలం బలంతో తొలగించి చూసిన సాహసి. ఇప్పుడు ఈయనకి ఏమైందంటే మెయిన్గా ఈ పాయింట్లు ఏంటంటే ఇక్కడ నిఖిలేశ్వర్ అగ్నిశ్వాస కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఎన్లూరి మానసకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. కన్నెగంటి అనసూయకు బాల సాహిత్య పురస్కారం దక్కింది. దీని డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్కి సంబంధించి డీటెయిల్గా లోపల పేజీల్లో చూద్దాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆగస్టు 1న నీట్ 11 భాషల్లో రాత పరీక్ష. ఆగస్టు 1న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఇండో పసిఫిక్ అందరికీ చైనాకు విస్పష్ట సందేశం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు. ఇండో పసిఫిక్ క్వాడ్ కూటమి దేశాల అధినేతల తొలి భేటీలో ప్రసంగం. క్వాడ్ కూటమి. నెక్స్ట్ ఈ సమావేశం ప్రపంచ సౌభాగ్య సంకేతమని మోదీ ప్రకటించారు. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ విషయానికి వెళ్తే ముందుగా ఇప్పుడు అమృతోత్సవాలను మళ్ళీ మనం ఈ థర్డ్ డే మనం రిపీట్ చేస్తున్నాం. ఇది అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి 81 మంది నవసరి జిల్లాలోని దండి సముద్ర తీరానికి యాత్రగా బయలుదేరారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ విషయంలో నవసరి జిల్లాలోని దండి సముద్ర తీరానికి 386 కిలోమీటర్ల దూరాన్ని 25 రోజుల పాటు నడిచి ఏప్రిల్ 5న ఇక్కడికి చేరుకుంటారు. ఎంత దూరం? మొత్తం 386 కిలోమీటర్లు. ఎక్కడి నుండి ఎంతమంది? 81 మంది నవసరి జిల్లాలోని దండి సముద్ర తీరానికి యాత్రగా బయలుదేరారు. ఎన్ని రోజులు? 25 రోజులు. ఎప్పటి వరకు చేరుకుంటారు? ఏప్రిల్ 5 వరకు. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం పేరుతో 1930 మార్చి 12. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1930 మార్చి 12న 78 మందితో పాదయాత్ర చేపట్టడం గమనార్హం. అప్పుడు దండి యాత్ర మహాత్మా గాంధీ స్వాతంత్ర్యానికి ముందు చేపట్టిన తేదీ మార్చి 12, 1930 సంవత్సరం 78 మందితో. ఇప్పుడేమో 81 మందితో నవసరి జిల్లాలోని దండి సముద్ర తీరానికి యాత్రగా బయలుదేరారు. అసలు అప్పుడు ఎందుకు జరిగింది ఇది? బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను వేయడంతో పాటు దానిని కూడా ఇంగ్లాండ్ నుంచే తీసుకొస్తామని చెప్పడంతో దానికి నిరసనగా మహాత్ముడు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఇది ఇంపార్టెంట్, దాని బేసిక్ అసలు ఎందుకు జరిగింది అనే దానికి. నెక్స్ట్, ఈ ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ మన రాజ్యాంగం ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనకు గర్వకారణం, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది, దీన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నాం. దేశం సాధించిన లక్ష్యాలు మనకొక్కరివే కావు, ఇవి మొత్తం ప్రపంచానికి వెలుగు చూపించేవి. ఆత్మనిర్భర్ విధానం ప్రపంచం అనుసరించే అభివృద్ధి పంతాకే స్ఫూర్తి కలిగినిస్తుంది. ఉప్పు సత్యాగ్రహం కూడా ఆత్మనిర్భర్ కోసమే. మన అభివృద్ధి 5 స్తంభాలపై ఆధారపడి ఉంది. అవేంటి అంటే స్వాతంత్ర్య ఉద్యమం, ఆలోచనలు G75, ఆచరణ G75, కార్యసిద్ధి G75, సంకల్పం G75 అనేవి వీటికి మార్గదర్శనం చేసుకుని ముందుకు సాగుతున్నాం. నెక్స్ట్, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏమి ఇచ్చినంటే దండి యాత్ర మార్గం పునరుద్ధరణ కోసం 2 ఏళ్ల క్రితం పూర్తయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తొలి స్వాతంత్ర ప్రభుత్వాన్ని నెలకొల్పిన ప్రాంత పునరుద్ధరణ కూడా పూర్తయింది. అంబేద్కర్తో సంబంధం ఉన్న ప్రాంతాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నాం. అంబేద్కర్తో సంబంధం ఉన్న ప్రాంతాలని పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్, ఇది తెలంగాణ విషయానికి వస్తే ఇంపార్టెంట్. ఆ దారి ఇటు వెళ్తుందో ప్రాంతీయ రింగ్ రోడ్డు మార్గ నిర్ణయానికి త్వరలో క్షేత్రస్థాయి సర్వే RRR రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రతిపాదన. మనం ఆల్రెడీ ఏమేమి వస్తున్నాయో మనం డిస్కస్ చేసినాము. గూగుల్ మ్యాప్ ఆధారంగా రోడ్డు మార్గాన్ని రూపొందించి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు నిర్మించాల్సి ఉంది. నెక్స్ట్, అలాగే ఫస్ట్ పేజ్లో మనం చూసినాం. ఇది ఆగస్టు 1న నీట్ 2021 నీట్ UG 2021 పరీక్ష ఆగస్టు 1న ఆదివారం నాడు నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. MBBS, BDS, BA, MS, BUMS, BHMS కోర్సుల ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషతో పాటు 11 భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతులు నిర్వహించి ఈ పరీక్ష ఫలితాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇతర సంస్థలు, ఇండియన్ నర్సింగ్ కాలేజీలు, స్కూళ్ళు, జిప్మర్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. నెక్స్ట్, NT18 వెబ్సైట్లో ప్రకటించున్నారు. నీట్కు హాజరు కావాలనుకున్న విద్యార్థులంతా NTA.ac.in, NTA.NEET.NIC.in వెబ్సైట్లను చూడాలి. నెక్స్ట్, మే నుంచి సౌదీ విమానాలు, ఇది కూడా ఇంపార్టెంట్. కరోనా ప్రభావంతో ఏడాదిగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమానాలు త్వరలో పునరుద్ధరించినట్లు సౌదీ పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మే 17 నుంచి అంతర్జాతీయ వైమానిక సేవలను ప్రారంభిస్తామని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. నెక్స్ట్, ఒకసారి మనము ఇండో పసిఫిక్ ప్రాంతం అందరిది. ఇది కరెంట్ అఫైర్స్ విషయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనాకు విస్పష్ట సందేశం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ క్వాడ్ కూటమి దేశాల అగ్రనేతల తొలి భేటీలో ప్రసంగం. దీని పూర్వపరాలు కూడా ఒకసారి చూద్దాం. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం పై అందరికీ హక్కుందని క్వాడ్ దేశాల నేతలు ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలో అన్ని దేశాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత సుస్థిరత కోసం అమెరికా తన భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయాలని నిబద్ధత ఉందని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించే చైనా రకరకాల యత్నాలు, దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాధినేతల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ క్వాడ్ కూటమిలో మెయిన్గా ఇంపార్టెంట్ ఇది అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా 4
కూడిన చతుర్భుజ కూటమి అంటే క్వాడ్ కూటమి అగ్రనేతలు తొలి వర్చువల్ భేటీలో జో బైడెన్ ప్రసంగించారు. ఇదేంటి ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల ఉమ్మడి ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి క్వాడ్ ఓ సరికొత్త యంత్రాంగం అని ఆయన పేర్కొన్నారు. తర్వాత ఈ వర్చువల్ మీటింగ్లో భేటీ అయిన పిక్చర్ ఇక్కడ ఉంది మనకు. క్వాడ్ దేశాల వర్చువల్ సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ ప్రధాని సుగాలతో మాట్లాడుతున్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని సుగాల, అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని మోదీ. నెక్స్ట్ ఈ క్వాడ్ కూటమిలో ఉన్న దేశాలు అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా. ఇక్కడ ఒకటి ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. భేటీ అనంతరం 4 దేశాల నేతలు ఓ సంయుక్త ప్రకటన వెలువరించారు. సవాళ్లు ఏ రూపంలో వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కోవాలన్న సానుకూల దార్శనికతతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఎలాంటి అవరోధాలు ఉండరాదని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి భద్రత కొనసాగించాలని పేర్కొన్నారు. దీంతో పాటు భారత్కు టీకా తయారీ బాధ్యతలు. క్వాడ్ అగ్రనేతల భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకమైన అంశం ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంత దేశాలకు అవసరమైన కరోనా టీకాలను భారత్లో ఉత్పత్తి చేయించాలని నిర్ణయించారు. ఆల్మోస్ట్ 2022 చివరికి 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇది క్వాడ్ కూటమిలో ఉన్న దేశాలు ఏంటి, అసలు దేనికోసం ఏర్పడ్డది, వర్చువల్ తొలి మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కరెంట్ అఫైర్ భారత్ చైనా ఉంది. తూర్పు లడాఖ్లో వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా మిగిలి ఉన్న సమస్యను శుక్రవారం భారత్ చైనాలు చర్చలు జరిపాయి. 2 దేశాల విదేశీ వ్యవహారాల శాఖల అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంభాషణలు, సంప్రదింపులు కొనసాగుతుండాలని నిర్ణయించిన విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. సైనికాధికారుల స్థాయిలో 11వ విడతల చర్చలు త్వరగా జరిగేలా చూడాలని నిర్ణయించాయి. నెక్స్ట్ మనం వాణిజ్యం చూస్తే సంపద సృష్టిలో సరిలేరు మరెవరు. ఇది కనిపిస్తుంది గౌతమ్ అదానీ. ఏం జరిగిందో చూద్దాం. సంపద సృష్టిలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ శరవేగంగా దూసుకుపోతున్నారు. 2021లో ఇప్పటి వరకు అధిక ఆస్తి సంపాదించుకున్న వారిలో ఆయన అగ్రగామిగా నిలిచారు. గౌతమ్ అదానీ ఆస్తి $1620 కోట్ల పెరిగి $5,000 కోట్ల సుమారు 3.65 లక్షల కోట్లు చేరుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. తద్వారా టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపక జెఫ్ బోజెస్ల కంటే శరవేగంగా సంపదను జత అయినట్లు పేర్కొంది. ఆసియాలో అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ ఆస్తి ఏడాదిలో $810 కోట్ల మాత్రమే పెరిగినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వివరించింది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ గుర్తుపెట్టుకోవాలి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, వీళ్ళకంటే అదానీ ఆస్తి $620 కోట్ల పెరిగింది. అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదానీ కంపెనీల విలువ అని ఒకటి మనకి ఇక్కడ ఇచ్చారు. అదానీ గ్రీన్ ఎనర్జీ $1,800 కోట్ల, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ $900 కోట్ల, అదానీ టోటల్ గ్యాస్ $800 కోట్ల, అదానీ ఎంటర్ప్రైజెస్ $800 కోట్ల, అదానీ ట్రాన్స్మిషన్ $600 కోట్ల, అదానీ పవర్ $200 కోట్ల. ఈ విధంగా అదానీ ఆస్తి పెరుగుతుంది. నెక్స్ట్ యూబీఐ ఈడీగా నితీష్ రంజన్. యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నితీష్ రంజన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు బ్యాంకులో చీఫ్ జనరల్ మేనేజర్గా ఆయన విధులు నిర్వహించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన నితీష్ ఆ తర్వాత ఆంధ్ర బ్యాంకుకు మారారు. ట్రెజరీ ఆపరేషన్స్, చీఫ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ ఆఫీసర్, చీఫ్ ఎకనామిక్స్ రీజనల్ హెడ్ విభాగాల్లో పనిచేశారు. మెయిన్గా ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ అంటే యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితీష్ రంజన్.
ప్రైవేటీకరణకు 12 ప్రభుత్వ సంస్థలు తొలి జాబితా ప్రకటించిన నీతి ఆయోగ్. ప్రైవేటీకరణ కోసం 12 ప్రభుత్వ రంగ సంస్థల తొలి జాబితా నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీలు ఉన్నాయి. నీతి ఆయోగ్ చేసిన సిఫారసులపై పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పడిన కార్యదర్శుల కీలక బృందం సిజిడి పరిశీలన చేస్తుంది. సిజిడికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తున్నారు. సిజిడి అంటే పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పడిన కార్యదర్శుల కీలక బృందం. సిఫారసుల పరిశీలన అనంతరం ఆర్థిక మంత్రి సిజిడికి తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంది. ఆర్థిక మంత్రి ఆమోదం లభిస్తే ప్రతిపాదనకు సూత్రప్రాయ అనుమతులు పొందేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పడిన కేంద్ర మంత్రివర్గాన్ని దీపం పంపిస్తుంది అధికారి వెల్లడించారు. అంటే కేంద్ర ప్రభుత్వం 12 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేస్తుంది. నెక్స్ట్, ప్రముఖ మదుపరి రాకేష్ జంజన్వాలా పెట్టుబడులు పెట్టిన నజారా టెక్నాలజీస్ గేమింగ్ సంస్థ వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్, చోటా భీమ్, మోటు షత్లు సిరీస్ లాంటి గేమ్లతో ఈ సంస్థ ఆదరణ సంపాదించింది. ఇతని పేరు రాకేష్ జంజన్వాలా. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్, ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించకూడదు. ఇది కూడా ఒక రకంగా ఇంపార్టెంట్. ఇది సుప్రీం ప్రభుత్వంలో అధికారులు పనిచేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషనర్గా నియమించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారికి ఎన్నికల కమిషనర్ బాధ్యతలు అదనంగా అప్పగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించకూడదు. నెక్స్ట్, ఫస్ట్ పేజీలో మనం డిస్కస్ చేసినది నిఖిలేశ్వర్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అగ్నిశ్వాస కవితా సంకలనానికి అకాడమీ 2020 పురస్కారం. అగ్నిశ్వాస. ఎండ్లూరి మానస సాహిత్య అకాడమీ యువ పురస్కారం. కన్నెగంటి అనసూయ బాల సాహిత్య పురస్కారం. కన్నడ భాషలో కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలికి పురస్కారం. ఒకసారి దీని గురించి చదువుదాము. ప్రసిద్ధ కవి నిఖిలేశ్వర్ను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్నిశ్వాస కవితా సంకలనం 2015-17 ఈ పురస్కారానికి ఎంపికైంది. దేశవ్యాప్తంగా 20 భాషల్లోని కవితా సంకలనాలు, చిరుకథలు, స్మృతి కావ్యాలు, నవలను 2020 పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. వీటితో పాటు 2020లో వివిధ భాషల్లో మంచి రచనల కేంద్ర సాహిత్య యువ బాల పురస్కారాలను అకాడమీ ప్రకటించింది. నిఖిలేశ్వర్గా ప్రసిద్ధులైన కుంభం యాదవరెడ్డి, యాదాద్రి. యాక్చువల్ నిఖిలేశ్వర్ అంటే అసలు పేరేంటి? కుంభం యాదవరెడ్డి. కుంభం యాదవరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వీరపల్లి గ్రామానికి చెందినవాడు. కుంభం యాదవరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు వీరపల్లి గ్రామానికి చెందినవాడు. 6 దిగంబర కవులుగా ఒకరిగా గుర్తింపు పొందారు. విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. ఆంగ్ల, హిందీ భాషల్లోనూ ఆయన కవితలు రాశారు. పద్యం, గద్యం, అనువాద రచనల్లో తనదైన ముద్ర వేశారు. గతంలోనూ పలు సాహిత్య అవార్డులు పొందారు. సాహిత్య అకాడమీ యువ పురస్కార్కు మానస ఎండ్లూరి చిరు కథల పుస్తకం మిలింద ఎంపికగా, బాల సాహిత్య పురస్కారానికి కన్నెగంటి అనసూయ చిరు కథల పుస్తకం స్నేహితులు. తర్వాత యువ పురస్కారం మానస ఎండ్లూరి మానస చిరుకథల మిలింద ఎంపికైంది. స్నేహితులైన పుస్తకాన్ని కన్నెగంటి అనసూయ. నెల్లూరులో జన్మించిన మానస ఎండ్లూరి తండ్రి ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్, తల్లి హేమలత రాజమండ్రిలోని శ్రీ పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేశారు. వారిద్దరూ రచయితలే. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసిద్ వేదల గ్రామానికి చెందిన కన్నగంటి అనసూయ కొత్తగా రెక్కలొచ్చిన, కాలాన్ని చిలికితే నవలలతో పాటు పలు రచనలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన కవి రచయితలను
తామ్రఫలకం, శాలువ, లక్ష నగదుతో సత్కరిస్తారు. సాహిత్య అకాడమీ తెలుగు పురస్కారం ఎంపికకు జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్ కొలుకలూరి ఇనాక్. ఈ జ్యూరీ సభ్యులు ఎవరు? కొలుకలూరి ఇనాక్, ప్రొఫెసర్ డాక్టర్ కె రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ. యువ పురస్కార్ జ్యూరీ సభ్యుల్లో కె దామోదర్రావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఓల్గా. బాల సాహిత్య పురస్కారం ఎంపికకు ఏఎన్ జగన్నాథ్ శర్మ, భూపాల్, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే వ్యవహరించారు. జ్యూరీ సభ్యులుగా ఎవరెవరు? దీనికి సాహిత్య అకాడమీ పురస్కారానికి కొలుకలూరి ఇనాక్, డాక్టర్ కె రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ. యువ పురస్కార్ జ్యూరీ సభ్యులు కె దామోదర్రావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఓల్గా. బాల సాహిత్య పురస్కారానికి ఎంపికకు ఏఎన్ జగన్నాథ్ శర్మ, భూపాల్. నెక్స్ట్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే. కన్నడ భాష నుంచి శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం పురాణ కవిత్వం రచనకు గాను కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీకి కేంద్ర సాహిత్య అకాడమీ 2020 పురస్కారం లభించింది. ఇవంతా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. నెక్స్ట్, రచనలతో హేతుబద్ధమైన ఆలోచన కలిగించాలి. కవులు, రచయితలు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవ రెడ్డి, యాదాద్రి జిల్లా వీరపల్లి గ్రామానికి చెందినవాడు. అసలు నిఖిలేశ్వర్ ప్రస్థానం చూద్దాం ఒకసారి. 1938లో యాదాద్రి జిల్లా వీరపల్లి గ్రామంలో జన్మించిన నిఖిలేశ్వర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పట్టభద్రులయ్యారు. 1964-66 వరకు గోల్కొండ పత్రికలు ఉపసంపాదకులుగా పనిచేశారు. అసలు పేరు కె యాదవ్ రెడ్డి పేరిట 1950-64 వరకు కవి, కవితలు, కథలు, హిందీ, ఆంగ్ల అనువాదాలు చేశారు. 1965-70 దశకంలో దిగంబర కవులు 3 సంపుటాలుగా తీసుకొచ్చారు. 1965-70 దశకంలో దిగంబర కవులు 3 సంపుటాలుగా తీసుకొచ్చారు. 1973లో విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు, కార్యదర్శిగా ఉన్నారు. విప్లవ సాహిత్యం రాసినందుకు చెరబండ రాజు, జ్వాలాముఖితో పాటు నిఖిలేశ్వర్పై కూడా 1971లో పీడీ యాక్ట్ మిసా కింద జైలులో పెట్టారు. 1982 నుండి 97 వరకు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యునిగా కొనసాగారు. ధ్వన్యాలోక్ నుంచి ఫెలోషిప్ అందుకున్నారు. ధ్వన్యాలోక్ మైసూర్ నుంచి ఫెలోషిప్ కూడా అందుకున్నారు. 1984లో ఎక్స్రే పురస్కారం, అలాగే 2003లో వెట్టుకూరి బాలరామమూర్తి స్మారక సాహిత్య పురస్కారం, అవంశ సోన సుందర్ సాహిత్య పురస్కారం, 2011లో తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం, శ్రీ సెంటినరీ సాహిత్య పురస్కారం 2010లో అందుకున్నారు. ఇవన్నీ ఇంపార్టెంటే. మండుతున్న తరం 1972, ఈనాటికి 1984, 4 శతాబ్దాల సాక్షిగా నా మహానగరం 1991, ఎవరి ప్రజాశత్రువులు 1997, జ్ఞాపకాల కొండ 2004. ఇలా విభిన్న రచనలు నిఖిలేశ్వర్ యాదవ్ రెడ్డి గారు చేశారు. ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇది. మీరు ఈ వీడియోని సేవ్ చేసుకున్నా మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ అప్పుడు కూడా రిపీట్ చేసుకుని వినొచ్చు. ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది నేను తర్వాత నెక్స్ట్, కన్నెగంటి అనసూయ స్నేహితులు కథా సంపుటికి ఈమెకు అవార్డు వచ్చింది. కన్నెగంటి అనసూయ ఆమె రచించిన స్నేహితులు బాల కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం బాల సాహిత్య పురస్కారం ప్రకటించి ఈమె ఇప్పటివరకు 550 బాల కథలు, 2 నవలలు, పలు కథా సంపుటాలు వెలువరించారు. నెక్స్ట్, మానస గురించి చూద్దాం. ఈమె మానస ఎండ్లూరి మిలింద కథా సంపుటి. ఇక్కడ ఈమెకి ఏమొచ్చింది? దీనిలో ఏముంది? అసలు నా జీవితానుభవాలు, సమాజంలో జరిగే సంఘటనలే నా కథలకు స్ఫూర్తి. ఆడవారిపై జరిగే అగత్యాలు, మగవారు వేదనకు, అన్యాయానికి గురయ్యే ఉదంతాలు, ఈ ఆధునిక యుగంలో దళిత, క్రైస్తవ స్త్రీలు, పురుషులు ఎదుర్కొనే సమస్యలు, స్వలింగ సంపర్కులు, సమాజంలో ఎదుర్కొనే అసమానతలను తీవ్రంగా కుంగదీశాయి. ఈ అంశాలను ప్రధానంగా కథలు రాస్తున్నాను. ఈమెకు ఏమొచ్చింది మనం చూస్తే 22 కథల సంపుటి మిలిందకు పురస్కారం దక్కడంతో సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2016లో త్రిపురలో, 2018 అస్సాంలో నిర్వహించిన ఆల్ ఇండియా యంగ్ రైటర్స్ ఫెస్ట్కి స్వీయ రచన పఠనానికి తెలుగు నుంచి ఏకైక రచయిత్రిగా ఈమె ఆహ్వానం అందుకున్నారు. తల్లి హేమలత స్థాపించిన మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక విహంగకు సంపాదకురాలుగా
చేశారు. ఎవరు? ఎండ్లూరి మానస, మిరింద కంత సంపుటి. ఇవి ఈరోజు మెయిన్గా ఇంపార్టెంట్ ఏరియా ఇది. నెక్స్ట్ ఇది ఒకటి తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్. ఉత్పత్తికి సిద్ధంగా భద్రాద్రి 3వ యూనిట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 3వ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. వచ్చే 10 రోజుల్లో అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకుని వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం కానుందని నిర్మాణ సంస్థ బెల్ ప్రకటించింది. ఇది చేసేది BHEL బెల్. భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల పురోగతిని తెలంగాణ విద్యుత్ సంస్థల CMD ప్రభాకర్ రావు సమీక్షించారు. భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ ఇన్ఛార్జి డైరెక్టర్ అనిల్ కపూర్ అధ్యక్షతన శుక్రవారం జెన్కో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు పనులు మరింత వేగవంతం చేయాలని TS జెన్కో బెల్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది నిర్మించేది నల్గొండ జిల్లా దామరచెర్ల వద్ద నిర్మిస్తున్న 5800 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఒకటేమో భద్రాద్రి 3వ యూనిట్, నెక్స్ట్ నల్గొండ జిల్లా దామరచెర్ల వద్ద నిర్మించిన 5800 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా ఫాస్ట్ చేయాలని నిర్ణయించారు. ఇది తెలంగాణకు సంబంధించి తెలంగాణ ENC వెంకటేశ్వర్లు పదవీ కాలం పొడిగింపు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఇంజనీర్ అండ్ చీఫ్గా రామగుండం విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పదవీ కాలాన్ని ప్రస్తుతం మరో 2 ఏళ్లు పొడిగించింది. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో పూర్తి కావస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఒకటి చూద్దాం. పొల్యూషన్ సంబంధించి శబ్ద కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటారు. NGT సంయుక్త నిపుణుల కమిటీ నివేదిక. హైదరాబాద్ నివాస ప్రాంతంలో శబ్ద కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటారని జాతీయ హరిత ట్రిబ్యునల్ సంయుక్త నిపుణుల కమిటీ తెలియజేసింది. ఇక్కడ నిబంధనల ప్రకారం అవసరమైన చోట నో హారన్ బోర్డులు ఏర్పాటు చేశాం. శబ్ద కాలుష్యం తగ్గించేందుకు రాత్రి వేళ నిర్మాణాలను అనుమతించడం లేదు. నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమం